వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురీదుతుంది. దురంధర్ ది రివెంజ్ దెబ్బ గట్టిగానే ఉన్నప్పటికీ రెగ్యులర్ కంటెంట్ వల్ల సాధారణ ప్రేక్షకులు ఓజీ స్థాయిలో ఉస్తాద్ ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మొదటి వీకెండ్ పూర్తయిన బాక్స్ ఆఫీస్ నెంబర్లు నిర్మాణ సంస్థ నుంచి రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలకు ఫ్లాపులు డిజాస్టర్లు కొత్త కాదు, కానీ వీలైనంత వాటి నుంచి నేర్చుకొని కొత్తగా ట్రై చేయకపోతే మార్కెట్ రిస్క్ లో పడుతుంది. అసలు ఈ ఫలితానికి ఎవరు బాధ్యులు? జెన్జీ ఆడియన్స్ మారిపోయారు, కొత్తగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ ఇప్పుడు పని చేయడం లేదు. ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్స్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు విజయం వెనుక అనిల్ రాయపూడి పాటించిన సూత్రం ఇదే. కానీ హరీష్ శంకర్ ఎంతసేపు అభిమానులకు పవన్ ని ఎలా చూపించాలనే దాని మీద ధ్యాస పెట్టారు తప్పించి నిజంగా కథనాలు ఇప్పటి పబ్లిక్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయో లేదో చూసుకోలేదు. దాని ఫలితం తీవ్రంగా పడిపోయింది. ఆక్యుపెన్సీలు 10 రోజులకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీలో అనుమతులు తీసుకున్న నిర్మాతలు 4వ రోజుకే సాధారణ ధరలు పెట్టేశారు. రెగ్యులర్ గా ప్రమోషన్లు చేస్తున్నా కానీ దానికి తగ్గట్టు బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించడం లేదు. తేరీ రీమేక్ కాకపోయినా అంతకన్నా రొటీన్ అనిపించేలా స్టోరీ రాసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ కాకపోవడం విచారకరం. దురంధర్ రివెంజ్ లో నిజమైన పాకిస్తాన్ తీవ్రవాదులతో యుద్ధం ఎలా ఉంటుందో చూసిన ప్రేక్షకులు ఉస్తాద్ భగత్ సింగ్ లో అదే టెర్రరిజం ఫోర్స్డ్ గా చూపిస్తే ఎలా అంగీకరిస్తారు? హీరో అజ్ఞాతంలో చిన్న పని చేసుకుంటూ ఉండటం, అతనికో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం, విలన్ తనను కనిపెట్టగానే బయటకు వచ్చి విశ్వరూపం చూపించడం, రజనీకాంత్ భాష నుంచి కూలీ దాకా అన్నిట్లో ఒక్కటే కథ. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ని హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ పడిన తడబాటు ఉస్తాద్ని దెబ్బకొట్టింది. సంగీతం కూడా మైనసే అయ్యింది. రిలీజ్ చేసిన పాటలు ఒకటి తీసేయడం, తొలి ప్రేమ సాంగే మళ్ళీ వాడుకోవడం ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. యూఎస్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఎదురీదుతోంది. ఇక 1 మిలియన్ కాలేదు, చేరుకోవడం కూడా కష్టంగానే ఉంది.